హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నోటిఫికేషన్. సో, ఇది కూడా గవర్నమెంట్ నోటిఫికేషనే. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ముందుగా మనం ఇప్పుడు చూసుకుంటే అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయి. ఎప్పటి నుంచి అంటే మనకి జస్ట్ 9థ్ నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇదే మంత్ 9థ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే ఎండింగ్ డేట్ వచ్చేసరికి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకి 29/10 అనమాట. అంటే ఎగ్జామ్ అంతా 29థ్ లోపు మనకి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. సో, మీరు 29థ్ లోపు మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో, అప్లికేషన్ ప్రాసెస్, అప్లై ప్రాసెస్ ఈ వీడియోలో కవర్ చేయలేం. ఎందుకంటే ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కవర్ చేస్తే వీడియో లెంత్ అయిపోతుంది. సో, ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో హౌ టు అప్లై అని చెప్పి కింద కామెంట్ చేయండి. సో, కామెంట్స్ బట్టి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనం స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 9థ్ అండ్ అలాగే ఎండింగ్ డేట్ వచ్చేసరికి 29థ్ అనమాట. సో, ఈలోపు మీరు అప్లై చేయాలి. సో, అదేవిధంగా మనం ఇప్పుడు డెసిగ్నేషన్ అంటే మన పోస్ట్‌కి చూసుకుంటే మనకి ఏ పోస్ట్‌కి మనకి రిక్రూట్ చేసుకుంటున్నారంటే ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌కి మనకి రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. అలాగే టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 348 వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా ఏ స్టేట్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మన ఏపీ, తెలంగాణ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మొత్తం అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే మనకి 8 వేకెన్సీస్ అనమాట. సో, ఇందులో ఇంకా ఏ ఏ సిటీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నది మన కింద ఇదే నోటిఫికేషన్‌లో కింద డిస్‌ప్లే కింద ఇవ్వడం జరిగింది. సో, అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే హర్యానా అండ్ అలాగే ఇక్కడ తెలంగాణ చూసుకుంటే మనకి తెలంగాణలో 9 వేకెన్సీస్ అనమాట. సో, అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 8 వేకెన్సీస్ అనమాట. సో, ఈ విధంగా టోటల్ ఇండియా మొత్తం మీద వేకెన్సీ వచ్చేసరికి మనకి 348 వేకెన్సీస్ అనమాట. సో, అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ డెసిజ్ అనే ఎగ్జిక్యూటివ్ ఉంది కదా! ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్‌కి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20-25 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 01/8 అంటే ఆగస్ట్ 2025 కల్లా మీకు 35 దాటి ఉండకూడదనమాట. సో, 35 దాటి ఉంటే మీరు యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కారు. సో, ఎవరైతే 20-35 బిట్వీన్ ఉంటారో సో, వాళ్ళు యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. సో, మీ ఏ గ్రూప్ అయినా సరే మీకు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. దట్టు కూడా రెగ్యులర్ అయినా పర్లేదు. డిస్టెన్స్ లో డిగ్రీ చేసినా పర్లేదనమాట. సో, ఏ విధంగా మీరు డిగ్రీ చేసినా డిగ్రీ మాత్రం ఖచ్చితంగా ఉండాలనమాట. డిస్టెన్స్ అయినా సరే, రెగ్యులర్ అయినా సరే. సో, అదేవిధంగా మనకి ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే మీకు ఏం ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారనమాట. నిల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారనమాట. సో, సో మీకు ప్రీవియస్‌గా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదనమాట. అండ్ అలాగే ఇప్పుడు సాలరీ చూసుకుంటే మనకి పర్ మంత్ వచ్చేసరికి 30,000 సాలరీ ఇవ్వడం జరుగుతదనమాట. సో, ఇది ఫిక్స్డ్ సాలరీ. ఇందులో మీకు మళ్ళీ గవర్నమెంట్ అలవెన్సెస్ అంటూ ఏముండవు. ఫిక్స్డ్ సాలరీ. కాకపోతే ఈ యొక్క పొజిషన్ అనేది కూడా మనకి పర్మనెంట్ పొజిషన్ కాదు. సో, 2 ఇయర్స్‌కి మాత్రమే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. 2 ఇయర్స్ తర్వాత మీ యొక్క కాంట్రాక్ట్ ఎక్స్‌టెండ్ చేసే అవకాశం ఉంటదనమాట. మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి. ఎక్స్‌టెండ్ అయితే అప్పుడు ఒకవేళ తర్వాత పర్మనెంట్ నోటిఫికేషన్స్ పెడితే మీరు ఆ పర్మనెంట్ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. అప్పుడు మీకు ఎక్కువ వెయిటేజ్ ఇస్తారనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే, లేదంటే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇందులో ఎటువంటి ఇంటర్వ్యూ గాని, ఎటువంటి ఎగ్జామ్ గాని ఏం పెట్టరు. ఓన్లీ డైరెక్ట్‌గా మీరు అప్లై చేసిన ప్రతి ఒక్కరు మార్క్స్ చూసి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీ యొక్క సర్టిఫికేషన్స్ వెరిఫై చేసి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతది. కాకపోతే ఒకవేళ ఎక్కువ శాతంలో మనకి అప్లికేషన్స్ వస్తే అప్పుడు ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్‌కి గాని, లేకపోతే అందరికి గాని అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అప్పుడు మీకు ఆన్‌లైన్ టెస్ట్ పెట్టే అవకాశం ఉంటది. కానీ 99% మీకు ఆన్‌లైన్ టెస్ట్ ఉండదని చెప్పి ఏదైతే నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారో, డైరెక్ట్‌గా మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క క్యాండిడేట్స్ మార్క్స్ బట్టి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతదనమాట. సో, అలాగే ఎవరికైతే ఈక్వల్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఏజ్ బట్టి డిసైడ్ చేస్తారనమాట. ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటదనమాట. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమి ఉండదనమాట. అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదనమాట. అలాగే అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ₹750 అనమాట. సో, టోటల్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ₹750. ఇది ఒకసారి మీరు పే చేసిన తర్వాత నాన్ రిఫండబుల్ అనమాట. సో, వీళ్ళు నోటిఫికేషన్‌లో అయితే ఎవరికీ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయలేదు. సో, అందరికీ కూడా ₹750 అప్లికేషన్ ఫీజే. నార్మల్‌గా వేరే అప్లికేషన్స్ అయితే కొంతమంది క్యాస్ట్‌లు చెప్తారు కదా! క్యాస్ట్‌లు నోటిఫై చేస్తారు కదా! పలానా క్యాస్ట్‌కి, ఉమెన్స్‌కి వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ ఉండదని చెప్పి. సో, వీళ్ళైతే ఇందులో అలా ఏం మెన్షన్ చేయలేదు. ఓన్లీ అప్లికేషన్ ఫీజ్ ₹750 అని చెప్పారనమాట. అది కూడా నాన్ రిఫండబుల్ అనమాట. అంటే మేబీ మీరు అప్లై చేసేటప్పుడు ఒకవేళ మీరు ఉమెన్ అయితే లేకపోతే ఎస్సీ, ఎస్టీ అయితే మీకు ఫీజ్ అడగదేమో మేబీ. ఒకవేళ నోటిఫికేషన్‌లో అయితే వీళ్ళు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయలేదనమాట. ఓకేనా? అలాగే అదేవిధంగా మీకు నోటిఫికేషన్ గురించి ఏమైనా క్వెరీస్ ఉంటే టెక్నికల్ క్వెరీస్ ఏమైనా ఉంటే ఈ యొక్క కింద మనకి ఇదే నోటిఫికేషన్‌లో ఈమెయిల్ ఐడీ ఇచ్చారు.
jobs.dop@ipbonline.in అని చెప్పి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు హ్యాపీగా మెయిల్ పంపించవచ్చు అనమాట. మీకు టెక్నికల్ క్వైరీస్ ఏమైనా ఉంటే, లేకపోతే జనరల్ క్వైరీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను నాకు ఒకవేళ తెలిస్తే. అండ్ అదేవిధంగా ఇప్పుడు మన సిటీ వైజ్గా చూసుకుంటే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గుంటూరు, నర్సరావుపేట్, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం. సో ఈ యొక్క సిటీస్లోనే మనకి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక్కొక్క వేకెన్సీ ఒక్కొక్క సిటీలో అనమాట. సో అదేవిధంగా మనకి తెలంగాణలో కూడా ఇదే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట కొన్ని ప్లేసెస్లో. సో అవి మనం ఇప్పుడు చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని స్టేట్స్ వైజ్గా కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. దట్టు సిటీస్ వైజ్గా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం తెలంగాణ చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే తెలంగాణ హనుమకొండ, గాంధీ చౌక్, మహబూబాద్, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క సిటీస్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క నోటిఫికేషన్ అని చెప్పి. సో టోటల్ నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ పైన చూసాం కదా, స్టేట్ వైజ్గా ఎన్ని నోటిఫికేషన్స్ అనేది. అలాగే టోటల్ వచ్చేసరికి మనకి 348 వేకెన్సీస్ అనమాట. సో ఈ విధంగా, కాకపోతే ఇప్పుడు మీరు ఓన్లీ ఈ స్టేట్స్ ఈ సిటీస్ వాళ్ళే కాకుండా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఈ స్టేట్స్ వాళ్ళు ఈ సిటీ వాళ్ళే అప్లై చేయాలని అలాగేం ఉండదు. సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఇందులో ఉన్నా లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు పోస్టింగ్ అనేది మీ దగ్గరలో ఉన్న సిటీలో వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే హౌ టు అప్లై అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే, సో నేను దాన్ని బట్టి మీకు మళ్ళీ రీసెర్చ్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పి మీకు మళ్ళీ ఇంకో డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.